వారు అక్కడికక్కడే అంత ఆకలి తప్పులు కొన్నవారు కూడా, అంత ఆకలికి అనుమతించిన వారు కూడా సంతోషంతో సమాధానం చేత ఆయనను స్తుతిస్తూ ఆ యొక్క భోజనం అంతటిని కూడా భుజించినట్టుగా చూస్తుంటున్నాం. ఆ భోజనమును భుజించినప్పుడు ఈ బండ నుండి వచ్చినటువంటి నీరును, ఆ ప్రయోగింపచేస్తున్నటువంటి నీరును వారు సంతృప్తిగా మనసారా తాగినట్టుగా ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి ఆనాను అరణ్య మార్గం అంతటి కూడా ఆయన సరళమును సత్యములను బయలుపరిచిన బలవంతుడు. మరి ఇక్కడ సమరయ స్త్రీ కూడా ఉన్నది, ఇక్కడ. మరి ఆమెకు త్రాగడానికి నీళ్లు లేవా? లేక ఆయనకు త్రాగడానికి నీళ్లు లేవా? ఊరి వెలుపల మరి బావిలు లేవా? కాలువలు లేవా? సముద్రములు లేవా? సమస్తములు కూడా ఆయనే సమకూర్చువాడు, సమస్తములు కూడా ఆయనే బయలుపరచువాడు. అలాంటి బలవంతుడైన దేవుడు మరి ఈ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నాకు నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆమె ఇక్కడ ఏం చెప్తున్నది? అయ్యో, మాకు ఇక్కడ నీళ్లు చేతుకోవడానికి మరి బావి దగ్గర ఓ బకెట్ కానీ లేక ఒక కుండ కానీ లేదయ్యా. మరి అరణ్య మార్గంలో ఎట్లా వస్తాయి? మరి నేను ఈ నుండి పొలదరకు పోయినప్పుడు మరి డబ్బాతను లేక బకెట్తను లేక క్యాన్తను తీసుకొని పోయి పొలంలో నడిస్తేనే అక్కడ నీళ్లు ఉంటాయి. మనకైతే మానవాళికి సమస్తమనం కూడా దప్పికే కొనుచుంటున్నాం, సమస్త మానవులు కూడా దప్పికే కొనుచుంటున్నాం. 24 గంటలు తాగినా కూడా మన దప్పి కారదు. అందునిమిత్తమై ఆ సమరయ స్త్రీతో నీవిచ్చి నీళ్లు ఎప్పటికీ తప్పుకునేది. అమ్మా, నువ్విచ్చే నీళ్లు 24 గంటలు తప్పి కొంటాం, 24 సంవత్సరాలు తప్పి కొంటాం, 24 శతాబ్దాలు కూడా తప్పి కొంటాం. కానీ నేనిచ్చిన నీళ్ళు అయితే ఎప్పటికీ తప్పి కొనరు. అవునా కాదా? కాబట్టి తప్పికొనుచున్న వారు ఆయన ఎడతకు రావాలి, కానీ తప్పికొనుచున్న వారు ఆ యెహోవా దగ్గరికి లేక సర్వశక్తుడైన ఆ సర్వోన్నతుడైన ఆ సత్య స్వరూపి దగ్గరికి మనమందరం వెళితే కానీ మన దాహము తీరదు, మన దప్పిక తీరదు. అందునిమిత్తమై ఆయన కృపలతో సర్వమాని వాళ్ళ కొరకు ఆయన కృపలను బయలుపరిచి ఆయన సత్యవాకులతో మాట్లాడుతూ ఆయనను ఆ తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి ప్రార్థించి ఆ యొక్క జీవజల ఊటలను కదిలింపచేశాడు. మరి ఆకాశం వైపు కన్నులెత్తి చూసి, అయ్యా, మరి ఈ లోకంలో నీళ్లు లేవు, మానవులంతా నశించిపోతున్నారు, మానవాళి కొరకు నీ యొక్క జీవజల ఊటలు కురిపించమన్నప్పుడు పట్టణాన్ని జల ప్రళయములో కదిలింపచేసినాడు, గాలి తుఫానులను కదిలింపచేసినాడు, గాలి తుఫానులను గద్దించినాడు. అలాంటి మహోన్నతుడైన ఆ మహిమగల రాజు దప్పికొనడం సాధ్యమా? కాబట్టి ఆ మానవాళ్ళు తప్పికొనుతున్నారంటే చాలా సంతృప్తమైనటువంటి మాట. ఆయన ఎద్దకు చేరితేనే ఆ దాహం తీరుతున్నది, ఆయన ఎద్దకు వచ్చితేనే ఆ యొక్క దప్పికి తీరుతుంది. కాబట్టి సమస్త మానవులు మరి ఆయన చేయి విడిచి మరి ఆయనను వెంటాడకుండా, ఆయనను అనుసరించకుండా ఈ లోకములని ఎంతకాలము జీవించినను, ఎంతకాలము నడుచుకున్నను ఏం ప్రయోజనం లేదు. కాబట్టి సర్వ మానవాళి కొరకు ఆయన మానవ రూపమును దాల్చి ఆయన దాహం కొనుచున్నానన్న
మాట చేత ఆయన మాట్లాడుతుంటున్నారు. కాబట్టి ఇప్పుడు సమస్త మానవులను కూడా సంతృప్తి పరచడానికి, ఆయన కృపలతో వర్ధిల్ల చేయడానికి, ఆయన చేయి పట్టి పైకి లేవనెత్తడానికి ఆయన దప్పికొనుచున్నారు. ఇప్పుడు పేతురు యేసు మరి సముద్రంలో నడిచినాడు. అయితే ఆయన దగ్గర నీళ్లు లేవా? త్రాగొచ్చు. సముద్రాలను, సరస్సులను, లోయలను అన్ని కలుగ చేసినవాడు. ఆయన దాపన ఉన్నటువంటి నీరును ఆయన తీసుకొని తాగొచ్చు కదా, తాగొచ్చు. కాబట్టి మానవాళి కొరకు నేను దాహం కొడుతున్నానంట మాటను ఆయన పలుకుతున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారునిగా ఈ లోకమునకు వచ్చిన ఆ మహిమోన్నతుడు ఆ మహాకృపను మనందరికీ వర్ధిల్ల చేయాలన్న ఉద్దేశములను ఆయన దప్పికొనుచున్నాడు. కాబట్టి ఇట్టి దాహమును మనందరికీ తీర్చడానికి, ఆ మహాకృపను మనకు అందరికీ అందించడానికి మహాశక్తి గల ఆ బైబిల్ పట్టణం అంతటినీ కూడా మనందరినీ ఆనందింపచేయడానికి ఆయన ఆత్మతో సత్యముతో మాట్లాడుతున్నాడు. ఆత్మ లేని వాడు నావాడు కాదంటున్నాడు. ఆత్మ లేని వాడు నావాడు కాదంటున్నాడు. ఆత్మతో సత్యంతో ఎవరైతే ఆరాధిస్తాడో, ఆత్మతో సత్యంతో ఎవరైతే నడుస్తాడో అట్టివాడే నావాడు అంటున్నాడు. కాబట్టి అట్టి జన సమూహమునకు ఆయన తోడునేడుగా ఉంటారన్న ఉద్దేశములను, సకల జనులకు సంతృప్తమైనటువంటి ఆయన కృపలను బయలుపరుస్తాడన్న ఉద్దేశములతో నేను గ్రహిస్తున్నాను. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కృప అనుగ్రహింపచేశాను. ఆ కృపలను పొందుకోవాలి, ఆ కృపలను నడుచుకోవాలి. కాబట్టి మనం ఎంతో ప్రకటిస్తుంటాం, సమస్త మానవాళి వరకు ప్రకటిస్తాం. ఈ ఊరుమంతా కూడా ప్రకటించినా మన తరువు తీరదు. కాబట్టి ఆ మహిమోన్నతుని ఆయన కృప చాటున మనమందరం నిలవాలని, ఆయన కృపలను పొందుకోవాలన్న ఉద్దేశములను, అనుభవించుకోవాలన్న ఉద్దేశములను నేను మాట్లాడుతూ, ఈ చిన్న మాటల్లో ఏమైనా తప్పిదమనుంటే క్షమించమని, ఇటల్లో ఏమన్నా సంతోషం సౌభాగ్యములను ఉన్న ఎడల సమస్త జనులు సంతోషించి ఆనందించి వేగిరి గంతులు ఏమన్న ఉద్దేశములను నేను అనుభవిస్తూ ఈ చిన్న వాక్యమును ఎన్నవేసుకుంటున్నాను.